నేను మీకు ఒక సీక్రెట్ చెప్తా. ఇది చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ బయటకు చెప్పని విషయం. మీ లైఫ్లో మీరు వెల్తీగా, రిచ్గా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఫైనాన్షియల్ ఫ్రీడమ్తో సెటిల్ అవ్వాలి అని అనుకుంటున్నారా? అయితే వినండి. మనీని ఎర్న్ చేయడం కంటే మనీని మేనేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనీని మేనేజ్ చేయడంలో చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఈక్వల్ టు సేవింగ్స్. వచ్చిన ఇన్కంలో ఖర్చులు పోగా మిగిలిన మనీ సేవ్ చేద్దాం అనుకుంటారు. ఒక్కోసారి ఎక్స్పెన్సెస్ పెరిగితే సేవింగ్స్ మనీ లేకపోవడం కూడా జరుగుతుంది. సో ఇది రాంగ్. సెకండ్, మరికొంతమంది మీ చాలా స్మార్ట్గా ఫాలో అవుతున్నామని ఫీల్ అయ్యే మెథడ్ ఒకటి ఉంది. అదే ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్. వచ్చిన ఇన్కంలో సేవింగ్స్కి మనీ సపరేట్ చేసి మిగిలింది ఎక్స్పెన్సెస్ కోసం పెట్టుకోవడం. ఇది కూడా రాంగ్. ఇన్ఫ్లేషన్ వల్ల సేవింగ్స్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. కొన్నిసార్లు ఎక్స్పెన్సెస్కి మనీ కూడా సరిపోవు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకతను 20 years బ్యాక్ 10,000 రూపీస్ సేవ్ చేసుకుని దాచుకున్నాడు. అప్పుడు ఆ 10,000కి 25 గ్రామ్ గోల్డ్, ఒక సమ్ ల్యాండ్ వచ్చేది. కానీ ఇప్పుడు అదే 10,000కి 1 గ్రామ్ గోల్డ్ కూడా రాదు. ల్యాండ్ విషయానికి వస్తే హైదరాబాద్, బెంగళూరు వంటి సిటీస్లో ఒక్క అడుగు కూడా దొరకదు. మరి అసలు మెథడ్ ఏంటి? ఆ సీక్రెట్ ఏంటో చూద్దాం. అదే ఇన్కమ్ మైనస్ ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్. వచ్చిన ఇన్కంలో ఇన్వెస్ట్మెంట్కి సపరేట్ చేసి మిగిలిన మనీ ఖర్చు చేయడం. ఇది చాలామంది సక్సెస్ఫుల్ అండ్ రిచ్ పీపుల్ ఫాలో అవుతున్నది, బయటకు చెప్తున్నది. ఇట్ బిల్డ్స్ ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఫ్యూచర్ అసెట్స్. సేవ్ చేసి ఇన్వెస్ట్ చేయడం అలవాటు అవుతుంది. దిస్ ఇస్ ద స్మార్ట్ వర్క్. స్మార్ట్ వర్క్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ హార్డ్ వర్క్. రైట్ ప్లానింగ్ చేసుకుంటే మనీని క్రియేట్ చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 2000 ఇయర్లో ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ నేమ్స్ రాజు, కుమార్, సంజయ్. ముగ్గురికి 30,000 మంత్లీ ఇన్కమ్ ఉంది. రాజు వచ్చిన 30,000 ఇన్కంలో ఎక్స్పెన్సెస్ పోగా మిగిలిన మనీ సేవ్ చేస్తూ ఉండేవాడు. రాజుకి ఫైనాన్షియల్ డిసిప్లిన్ అస్సలు లేదు. మంత్లీ 25,000 నుంచి 27,000 పైనే ఖర్చు చేసేవాడు. కొన్నిసార్లు సేవింగ్స్కి మనీ కూడా ఉండేది కాదు. ఒక మంత్ ఎంతో కొంచెం మిగిలిన నెక్స్ట్ మంత్ ఏదో ఒక నీడు వచ్చి ఖర్చు చేసేవాడు. కుమార్ విషయానికి వస్తే రాజు కన్నా కొంచెం బెటర్. కుమార్కి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంది. వచ్చిన 30,000 శాలరీలో 10,000 సేవ్ చేసుకొని మిగిలిన 20,000 ఖర్చు చేసేవాడు. మనీ సేవ్ చేయడం, ఎఫ్డి చేయడం చేస్తుండేవాడు. ఇలా తన లైఫ్ సాగుతుంది. ఇంకా ఫైనల్లీ సంజయ్ విషయానికి వస్తే తనకు వచ్చిన 30,000 రూపీస్లో సేమ్ కుమార్లానే 10,000 ఎవ్రీ మంత్ సపరేట్ చేసి 20,000 స్పెండ్ చేసేవాడు. బట్ అది ఒక మోస్తరు అమౌంట్ అయ్యాక 2 or 3 lakhs అయ్యాక ఏదైనా ప్రాపర్టీ ఆర్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేవాడు. అలా వీళ్ళ ముగ్గురి లైఫ్ సాగుతూ ఉంది. 25 years తర్వాత వీళ్ళ ముగ్గురి లైఫ్ అండ్ ఫ్యామిలీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం. రాజుకి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవడం వలన తన దగ్గర సేవింగ్స్ లేకుండా పోయాయి. ఇంకా వాళ్ళ కిడ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్స్ కోసం లోన్స్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. తన శాలరీ ఇంక్రీజ్ అయినా లోన్ ఈఎంఐస్, ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్తోనే సరిపోయేవి. అలా తన పిల్లల ఎడ్యుకేషన్కి అయితే సపోర్ట్ చేయగలిగాడు, కానీ ఇన్ని ఇయర్స్ అయినా సొంత ఇల్లు కూడా కొనలేదు. సో రాజు సిచ్యువేషన్ 25 years తర్వాత కూడా అలానే ఉంది. కుమార్ లైఫ్ ఎలా ఉందో చూద్దాం. కుమార్ కొంచెం ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండటం వలన, మనీ సేవ్ చేయడం, ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం వలన పిల్లల ఎడ్యుకేషన్స్కి లోన్స్ లేకుండానే బేర్ చేశాడు. అలా తన సేవ్ చేసుకున్న మనీతో ఒక స్మాల్ హౌస్ కూడా కొన్నాడు. ఫైనల్లీ సంజయ్ విషయానికి వస్తే అతను ప్రతీ నెల ఇన్కమ్ వచ్చాక ఇన్వెస్ట్మెంట్ కోసం పక్కన పెట్టి మిగతావి ఖర్చు చేసేవాడు. మొదట్లో చిన్న చిన్న ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్, ప్లాట్స్ కొనడం మొదలుపెట్టాడు. కొన్ని ఇయర్స్ తర్వాత అవి డబుల్ అయ్యాయి. అలా అతను పెద్ద ప్రాపర్టీస్, ల్యాండ్స్ కొంటూనే ఉన్నాడు. అవి ఇప్పుడు కొన్ని 100 crores అయ్యాయి. విల్లా కొన్నాడు, కార్స్ కొన్నాడు, పిల్లలు ఫారెన్స్లో ఉన్నారు. అలా తను ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాడు. సో ఫైనల్లీ 2025 వచ్చేసరికి రాజు స్టిల్ స్ట్రగుల్ చేస్తూనే ఉన్నాడు. కుమార్ ఒక స్టేబుల్ పర్సన్లా ఉన్నాడు. కానీ సంజయ్ మాత్రం సిటీలో ఉన్న కొంతమంది రిచ్ పర్సన్స్లో తను ఒకడయ్యాడు. బిగ్ హౌస్, కార్స్, కమర్షియల్ ప్రాపర్టీస్, ల్యాండ్స్, తన ఆస్తి పెరుగుతూనే ఉంది. ఇంకా సంజయ్ డబ్బు కోసం పనిచేయడం మానేశాడు. ఇప్పుడు డబ్బే సంజయ్ కోసం పనిచేస్తుంది.
ఇంకా మీరు ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఈక్వల్ టు సేవింగ్స్ అనే ఫార్ములానే ఫాలో అవుతున్నారా? ఒక్కసారి ఆలోచించండి. మీరు ఇప్పుడు డబ్బు కోసం కష్టపడడం, ఈఎంఐస్ రీపే చేయడం, లోన్స్ కోసం తిరగడం అంతా చేసే లైఫ్ మొత్తం టెన్షన్లో గడపడం, అది కూడా మనకి ప్రాపర్ ప్లానింగ్ లేనప్పుడే జరుగుతుంది. కానీ ఒక్కసారి ఇన్కమ్ మైనస్ ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్ అని ఫార్ములాని మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయండి. అప్పుడే మీకు డబ్బు పనిచేయడం స్టార్ట్ అవుతుంది. ఫ్యూచర్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఓన్ హౌస్, కిడ్స్ ఎడ్యుకేషన్ సపోర్ట్స్, ఎసెట్స్, డ్రీమ్ కార్స్, పీస్ ఆఫ్ మైండ్ all became reality. So remember, smart work, right investment, strong discipline equal to real wealth. డబ్బు పెంచడం ఒక కళ. ఆ కళను నేర్చుకోండి, ఫాలో చేయండి. శ్రీ వసుధ గ్రూప్ మీ కళను నిజం చేయడానికి మీకు సరైన ఇన్వెస్ట్మెంట్ మార్గం చూపిస్తుంది. ముందుకు వెళ్ళండి, మీ ఫ్యూచర్ని మీరే డిజైన్ చేయండి. థ్యాంక్ యూ.